బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నకరేకల్ మండలం ఓగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల వివరాలను, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల చికిత్సలు నిర్వహించే ఏఎన్సీ రిజిస్టర్ సైతం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నకరేకల్ మండలం ఓగోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల వివరాలను, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల చికిత్సలు నిర్వహించే ఏఎన్సీ రిజిస్టర్ సైతం పరిశీలించారు. పిహెచ్సిలో ప్రసవాలు లేకపోవడంపై ఆమె మాట్లాడుతూ జీరో డెలివరీలు ఎందుకు ఉన్నాయని అడిగారు. ఇక్కడ డెలివరీలు నిర్వహిస్తున్నారా, సి సెక్షన్ చేస్తున్నారా, డాక్టర్లందరూ విధులకు హాజరవుతున్నారా అని వైద్య అధికారిని ప్రశ్నించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు గ్రామీణ ప్రాంతాల నుండి పేద ప్రజలే ఎక్కువగా వస్తారని, వారికి సరైన వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ డాక్టర్లపైనే ఉందని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం డాక్టర్లు, సిబ్బందితో పాటు లక్షల రూపాయలు వెచ్చించి సౌకర్యాలను సైతం కల్పిస్తుందని తెలిపారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించినట్లయితే మాతా శిశు సంరక్షణతో పాటు మాతా శిశు మరణాలను తగ్గించవచ్చని, జిల్లా స్థాయి ఆసుపత్రులపై భారాన్ని తగ్గించవచ్చని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి సమస్య లేకున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులను కావాలని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించినట్లు తమ దృష్టికి వస్తే అలాంటి డాక్టర్ల లైసెన్సు రద్దు చేస్తామని ఆమె హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప సమస్య ఉన్న కేసుల విషయంలోనే పై ఆసుపత్రులకు రెఫర్ చేయాలని చెప్పారు.